ఇండియా కూటమికి బీహార్లో భారీ దెబ్బ తగిలింది. నితీష్ కుమార్ రాజీనామా చేశారు. మహాగఠబంధన్ను వదిలి మరోసారి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీహార్లో ఇంత దెబ్బ తగిలిన సమయంలోనే ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి అనుకూలమైన పరిణామాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్తో దాదాపు సీట్ల అవగాహన పూర్తయింది అని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 11 సీట్లలో పోటీ చేస్తుంది అంటూ ఇండికేషన్ ఇచ్చాడు ఎస్పీ నేత. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ 25 సీట్లను ప్రతిపాదించింది పోటీ చేద్దామని. అందులో కనీసం 21 సీట్లైనా తాము పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన. అందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించలేదు. చివరకు 11 సీట్లను గుర్తించినట్లుగా సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీయే కాదు, రాష్ట్రీయ లోక్దళ్తో కూడా పొత్తు కుదిరింది ఎస్పీకి. సో రాష్ట్రీయ లోక్దళ్ 7 సీట్లకు పోటీ చేయబోతోంది. మిగతా 62 సీట్లకు ఎస్పీ పోటీ చేస్తుంది. టోటల్గా 80 సీట్లు. సో ఎస్పీ కాంగ్రెస్ ఆర్ఎల్డీ కాంబినేషను ఉత్తరప్రదేశ్లో ఒక బలమైన కాంబినేషన్ అవుతుంది. ఇంకా బహుజన్ సమాజ్ పార్టీ కూడా కలిస్తే తిరుగులేని కాంబినేషన్ అవుతుంది. కానీ బీఎస్పీ కలవటానికి సిద్ధంగా లేదు. ఎన్నికల తర్వాత మేము ఎటైనా పోతామంటూ ప్రకటించారు. కాంగ్రెస్ ఆర్ఎల్డీ ఎస్పీ కూడా బలమైన కూటమిగా ఏర్పడితే అది చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు. గత ఎన్నికల ఫలితాలను మనం పరిశీలించినా కూడా బీజేపీ వ్యతిరేక ఫోర్సెస్లో సాధించే ఐక్యత బీజేపీ గెలిచే సీట్లను డిసైడ్ చేస్తుంది. అయితే బీజేపీకి చాలా నియోజకవర్గాల్లో 50% ఓటింగ్ ఉంది. అదే సమయంలో రామమందిర ప్రభావం ఉంటుంది. వీటిని ఛేదించి విపక్షం ఐక్యంగా బీజేపీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ బీహార్లో దెబ్బతిన్న సమయంలోనే యూపీలో ఎస్పీ నాయకుడు ఇచ్చిన సానుకూల సంకేతం కొంత ఇండియా కూటమికి ఊపిరి సరిపిందని చెప్పవచ్చు. ఎందుకంటే బీహార్ కన్నా ముందు బెంగాల్, పంజాబ్లో కూడా తాము ఏకాకిగానే పోటీ చేస్తామని అటు మమతా బెనర్జీ, ఇటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ కూడా ప్రకటించారు. అందువల్ల బెంగాల్, పంజాబ్, బీహార్లలో ఇండియా కూటమి దెబ్బతిన్నాక యూపీ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో ఈ పొత్తులు గనక ఎస్పీ నేత చెప్పిందే నిజమై కాంగ్రెస్ కూడా కన్ఫర్మ్ చేస్తే అది ఒక మేజర్ డెవలప్మెంట్ అవుతుంది.